ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేమూరు శాసనసభ్యులు శ్రీ నక్క ఆనందబాబు గారు ఈరోజు అమృతలూరు మండలంలోని అమృతలూరు జిల్లా పరిషత్ హై స్కూల్, కూచిపూడి గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్, పెదపూడి జిల్లా పరిషత్ హై స్కూల్, ఇంటూరు గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్, గోవాడ గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్, మూల్పూరు గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉపాధ్యాయులను కలిసి ఆలపాటి రాజా గారికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ మద్దతు తెలిపి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది. సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే కమ్యూనిటీగా మీ మీద గురుతర బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ రాజేంద్ర ప్రసాద్ గారు ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించి సొంత మంత్రి, ఇదే నియోజకవర్గానికి 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, అన్ని అంశాల మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తి. రాబోయే రోజుల్లో టీచర్లకు సంబంధించిన అంశాలు కావచ్చు, విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, పూర్తి అనుభవంతో ఏ సమస్యలను కూడా పరిష్కారం దిశగా ముందుకెళ్ళేటటువంటి అటువంటి వ్యక్తిని గెలిపించే దానిలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలి అని నా ఆకాంక్ష. ఎందుకంటే గెలుపు అనేది అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ 8 ఏళ్ళు అవుతాం కాబట్టి అంత పాజిటివ్గా ఉంది. కాబట్టి గెలుపు విషయంలో ఎటువంటి డోకా లేదు నాకు. కానీ ఆ గెలుపు అనేది ఏకపక్షంగా నడవాలి. అన్ని వర్గాలు, ముఖ్యంగా మీరు అందులో భాగస్వామ్యం కావాలనేది కోరుకుంటున్నాను. ప్రథమ ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలిపించడానికి కార్యక్రమం కావాలి. విద్యా వ్యవస్థలో గత 5 ఏళ్ళు జరిగినటువంటి అవకాశం, ఆ వ్యవస్థను భ్రష్టు పెట్టించిన విధానం, ఉపాధ్యాయులకి 5 ఏళ్ళు ఏ విధంగా ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు చూసినప్పుడు మీ అందరూ గుర్తుంది. నాకు తెలిసైతే అన్ని అవమానాలు, అవహేళనలే జరిగింది. మీ సమస్యలు ఏమైనా ఉంటే కనీసం చెప్పుకునే పరిస్థితి కూడా, వినే పరిస్థితి కూడా ప్రభుత్వానికి ఉండేది. మనసులో ప్రభుత్వానికి ఈ ఎన్నిక అనేది గుంటూరు కృష్ణా జిల్లాకు సంబంధించి 33 నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నిక. కానీ వేమూరు నియోజకవర్గం మన ప్రత్యేకంగా ఈ ఎన్నికని సవాలుగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మన ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసినటువంటి వ్యక్తి, అందరితో అవినాభావ సంబంధాలు ఉన్నది. మిగిలిన వాళ్ళకంటే మనకు ముఖ్యమైన వ్యక్తి కాబట్టి మనం ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారని మీ అందరికీ విజ్ఞప్తి. 8 నెలల క్రితం ఎన్నికలు జరిగినాయి, 9 నెలలు అవుతాము. మీ అందరి ఆఫీసులు సపోర్ట్తో బ్రహ్మాండమైన మెజార్టీతో ఎమ్మెల్యేగా ఎగిరారు. రాష్ట్రం అంతా ఇదే విధమైన గాలి వీచి 164 సీట్లు, 175కు 164 సీట్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఇచ్చారు. అంటే ప్రజాస్వామ్యంలో ఒక రికార్డు అది. అంతంత మెజారిటీలు, అన్ని సీట్లు గెలవడం అనేది రికార్డు. ఆ రికార్డు మేమందరూ సృష్టించామంటే ఆ రికార్డు ఇచ్చినటువంటి ఘనత మీది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానీ, నాన్ టీచింగ్ కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ ఎన్నికల ముందు పోస్టల్ బ్యాలెట్ దగ్గర చూస్తే 100కి 80 ఓట్లు, 90 ఓట్లు కూటమి ప్రభుత్వానికి మీరు ఇచ్చాల్సిన వచ్చారు. అంటే అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం పట్ల అంత ఏహ్యభావం ప్రజల్లో కానీ, ఉద్యోగస్తుల్లో కానీ, టీచింగ్ ఫ్యాకల్టీలో కానీ పేరు అదంతా ముందుగానే
ప్రస్ఫుటంగా బయటపడింది. మీ ఇన్ఫ్లుయెన్స్ అనేది మీరు సమాజం మీద మీరు చాలా పెద్ద ప్రభావితం చేసినటువంటి కమ్యూనిటీ. ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, మీరు ప్రీ స్కూల్ దగ్గర నుంచి గ్రామాల్లో ఉండేటటువంటి గర్భిణీ స్త్రీలు కానీ, బాలింతలు కానీ, చిన్న చిన్న పిల్లలు కానీ, వాళ్ళ మంచి చెడులు బాగోగులు చూసేటటువంటి మనుషులుగా మీకు అన్నీ తెలుసు. గ్రామాల్లో ఉపాధ్యాయులు అంటే భావి పౌరుల్ని తయారు ఎక్కడో కార్పొరేట్ స్కూల్కి వెళ్తారు కానీ ఇక్కడే తగ్గేటట్టుగా చూడాల్సిన అవసరం ఉంది. లేకపోతే రాను రాను ఈ స్కూల్ ఏమి ఉండవు. 60 మంది పిల్లలంటే గోవాడ స్కూల్లో నేను ఇంట్లో స్కూల్లో 90 మంది అంటే బాధేస్తూ ఉన్నాను. అంటే ఎటు వెళ్తా ఉన్నాం, ఓళ్ళు గురించి దిగజారిపోతా ఉంది వ్యవస్థ. ప్రభుత్వ పాఠశాలకి పంపించాలంటే భయపడిపోయే పరిస్థితి. ఏంటంటే దానివల్ల వాళ్ళ ఏమైనా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి డబ్బు ఎప్పుడప్పుడుగా వచ్చి ప్రైవేట్ స్కూల్లో పోతారంటే అదేం కాదు. ప్రభుత్వ పాఠశాలల మీద ఏదో ఒక రకమైనటువంటి చిన్న చూపు, మా పిల్లల్ని అప్పచూపు చేసి ప్రైవేట్ బడులు పంపిస్తాయి. కానీ ఆ విధానం మారాలి. అన్ని అవకాశాలు కూడా ప్రభుత్వ పాఠశాలను ప్రభావితం చేసేటటువంటి మీ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈ ఎన్నిక మీద ఎక్కువ ఉంటుంది. ఈరోజు అన్ని పరిస్థితులు చూస్తూ ఉన్నారు. 8 నెలలు అయింది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు. దాని ముందు 5 సంవత్సరాల పరిపాలన మీరు చూశారు. ముఖ్యంగా టీచింగ్ ఫ్రెటర్నిటీ సంబంధించినటువంటి వ్యక్తులుగా ఆ వ్యవస్థ ఏ విధంగా భ్రష్టు పెట్టించారో చూశారు. విద్యా వ్యవస్థ రాష్ట్రంలో ఏ విధంగా పాడైపోయిందో చూశారు.